శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. మణిద్వీప వర్ణన మనం ఇప్పుడు 35వ శ్లోకం నుంచి చదువుకుందాం. శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు రత్నాలతో పొదగబడినటువంటి ప్రాకారాల గురించి చదువుకుందాం. మొట్టమొదటిగా పుష్పరాగమయ ప్రాకారం గురించి చదువుకుందాం. మండపస్తంభాః సరాంసి కమలాని చ ప్రాకారే తత్ర యద్యత్ స్యాత్ తత్సర్వం తత్సమం భవేత్. పరిభాషేయముద్దిష్టా రత్నసాలాదిషు ప్రభో తేజసా స్యాల్లక్షగుణః పూర్వసాలాత్ పరో నృప. దిక్పాలాని వసంత్యత్ర ప్రతిబ్రహ్మాండవర్తినాం దిక్పాలానాం సమిష్ట్యాత్మా రూపా స్ఫూర్జిద్వరాయుధాః. పూర్వాశాయాం ఈ హేమమయమైనటువంటి ప్రాకారం అంటే బంగారమయమైనటువంటి ప్రాకారానికి మళ్ళీ పుష్పరాగమయమైనటువంటి ప్రాకారానికి మధ్యలో యోజన మునులు సప్తర్షులు కదా, 7 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఈ వాటికల్లో ఇక్కడ దిక్పాలకులంతా కూడా అందరూ కొలువై ఉంటారు. ఎక్కడెక్కడ ఎవరుంటారు అనేది మనం చదువుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాకారానికి పుష్యరాగమయమైనటువంటి గోడలు కలిగి ఉంటాయి. అలాగే పుష్యరాగాలన్నీ ఎర్రగా ఉంటాయి. అలా నేల మీద కూడా పుష్యరాగాలు తాపబడి ఉంటాయట. అలాంటి పుష్పరాగం ఎలా ఉంటే కుంకుమారుణ విగ్రహ, ఏది చూసినా కూడా మనకు ఎర్రగానే కనిపిస్తాయి. అంత ప్రకాశవంతమైనటువంటి పుష్యరాగాల యొక్క కాంతి పడుతుంది కాబట్టి అక్కడ ఉన్న చెట్లు నదులు కూడా మనకు ఎర్రగా ప్రకాశిస్తూ కనిపిస్తాయి. అలాగే ఈ ప్రాకారాన్నిలో దిక్పాల దేవతలంతా ఉంటారు కాబట్టి ఎవరైతే ఈ ప్రాకారాన్ని తలుచుకుంటారో వాళ్లకు నవగ్రహ దోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలు పోయి సుఖంగా ఉంటారు. అలాగా అక్కడ నేలలు వనాలు అన్నీ కూడా పుష్యరాగమయంగానే ఉంటాయి. అలాగే ఎత్తుగా ఉన్నటువంటి గోడలు ఉంటాయి. చెట్లు పక్షులు వనభూములు అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. మండపాలు స్తంభాలు సరోవరాల నిండా ఎర్రగా కమలాలన్నీ ఉంటాయి. అలాగే అన్ని రత్నమయాలే కాబట్టి ఈ ప్రాకారం గురించి చాలా చక్కగా చదువుకుందాం. ఈ ప్రాకారాన్ని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకు ఇంద్రాదుల యొక్క అనుగ్రహమే కాకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా సమృద్ధిగా కలుగుతుంది. పూర్వశాలాం సముత్తుంగ శృంగాపూరమరావతి నానోపవన సంయుక్త మహేంద్రస్తత్ర రాజతే స్వర్గశోభా చ యా స్వర్గే యా. పూర్వశాయాం సముత్తుంగ శృంగాపూరమరావతి నానోపవన సంయుక్తో మహేంద్రస్తత్ర రాజతే స్వర్గశోభా చ యా స్వర్గే యావతీ స్యాత్తదోధికా సమిష్టిశతనేత్రస్య సహస్రగుణతః స్మృతా. ఐరావత సమారూఢో వజ్రహస్తః ప్రతాపవాన్ దేవసేనా పరివృతో రాజతేత్ర శతక్రతుః. దేవాంగనా గణయుత శచీ తత్ర విరాజతే వహ్నికోనే వహ్నిపురీ వహ్నిపూః సదృశీ నృప. ఈ తూర్పు దిక్కులో ఇంద్రుడు అధిష్టాన దేవతగా ఉంటారు. ఈ తనదైనటువంటి స్వర్గమంతా ఇక్కడే ఉంటుంది. ఈ తూర్పు దిక్కులో ఉన్నటువంటి తన అమరావతి నగరంలో శచీదేవితో కూడుకున్నటువంటి ఆ ఇంద్రుడు అక్కడ ఉంటాడు. అలాగే తన దేవసేనలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. రకరకాలైనటువంటి తపస్సులు అంతా యజ్ఞయాగాదులంతా చేస్తూ ఉంటారు ఈ తూర్పు భాగంలో కూడా. అలాంటి తూర్పులో ఉన్నటువంటి ఇంద్రుని తలుచుకొని సచీదేవితో కలుపుకున్నటువంటి ఇంద్రునికి నమస్కరించుకొని వహ్నికోనే వహ్నిపురీ వహ్నిపూః సదృశీ నృప
స్వాహా స్వధా సమాయుక్తో వహ్నిస్తత్ర విరాజతే నిజవాహనభూషాఢ్యో నిజదేవగణైర్వృతః యామ్యాశాయాం యమపురీ తత్ర. ఆ తర్వాత ఉన్నటువంటి ఆగ్నేయం ఉంటుంది. ఆ ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిష్టాన దేవత, అలాగే తన భార్యలైనటువంటి స్వాహ స్వధాలతో కూడుకొని ఈ ప్రాంగణాన్నంతా పరిపాలిస్తూ ఉంటారు అగ్నిదేవులు. ఇలాగ అగ్నిదేవులు తన నిజదైవ గణైహి అంటే తన యొక్క గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాలతో కూడుకొని ఈ ఆగ్నేయంలో అగ్నిదేవుడు నెలకొని ఉంటారు. యామ్యాశాయాం యమపురీ తత్ర దండోధరో మహాన్ స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్త పురోగమైః నిజశక్తియుతో భాస్వత్ తనయోస్తి యమో మహాన్ నైరుత్యాం దిశి రాక్షస్యాం ఈ ఆగ్నేయం తర్వాత దక్షిణ దిశ ఉంటుంది. ఈ దక్షిణంలో యముడు అధిష్టాన దేవతగా ఉంటాడు. సూర్యపుత్రుడైనటువంటి యమధర్మరాజు ఇక్కడ తన పరివారంతో కలుపుకొని తన భటులందరితో కలుపుకొని ఈ దక్షిణ దిశనంతా కూడా పరిపాలిస్తూ ఉంటారు. అంటే మనం తూర్పు నుంచి కుడివైపుకు వెళ్తే ఆగ్నేయమూల, ఆ తర్వాత పూర్తిగా కుడివైపుకు దక్షిణం. మనం ఇలా దిక్కులన్నిటినీ కూడా వరుసగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్త పురోగమైః నిజశక్తియుతో భాస్వత్ తనయోస్తి యమో మహాన్. అయిపోయింది. నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసైః పరివారితః ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నైరుతిర్నిజశక్తియుక్త్. వారు ఇక్కడ నైరుతి దిశ, మళ్ళీ దక్షిణం నుంచి కొంచెం రైట్ సైడ్కి కుడివైపుకు వెళ్ళామంటే ఆ మూల ఉన్నదే దక్షిణ దిశ. ఆ దక్షిణ దిశలో నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసైః పరివారితః ఖడ్గధారీ స్ఫురన్నాస్తే నిరుతిర్నిజశక్తియుక్ వారుణ్యాం వరుణో రాజా పాశధారీ ప్రతాపవాన్. ఇలా ఆగ్నేయం నుంచి మనకు కుడివైపు తిరుగుతూనే అక్కడ నైరుతి మూల ఉంటుంది. ఆ నైరుతికి నిరుతి అనేటటువంటి ఆయన అధిష్టాన దేవతగా ఉంటారు. ఈ నిరుతి రాక్షసుడు అయినప్పటికీ కూడా ఆ అమ్మవారిని నిరంతరంగా ధ్యానిస్తూ ఆ శక్తులన్నింటినీ పుంజుకొని ఆ దిక్కునంతా కూడా పరిపాలిస్తూ ఉంటాడు నిరుతి అనేటటువంటి ఆయన. అలాగే తర్వాత వచ్చేది వారుణ్యాం వరుణో రాజా పాశధారీ ప్రతాపవాన్ మహాఝష సమారూఢో వారుణీ మధువిహ్వలః నిజశక్తి సమాయుక్తో నిజయాదోగనాన్వితః నమస్తే వారుణే లోకే వరుణానీరతాకులః. అలాగా ఇక్కడ వరుణుడు అధిష్టాన దేవత అంటారు. నైరుతి నుంచి కొంచెం వస్తే మనకి వరుణ దిశ కనిపిస్తుంది. అక్కడ మీనధ్వజుడైనటువంటి వరుణుడు రక్షణగా ఉంటాడు. అలాంటి దిక్కు కూడా నమస్కరించుకుంటూ వాయు సాధన సంసిద్ధ యోగిభిః పరివారితః ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థితః మరుద్గణైః పరివృతో నిజశక్తి సమన్వితః ఉత్తరాస్యాం దిశి మహాన్ యక్షలోకోస్తి భూమిప. ఆ తర్వాత దిశ వాయువ్యం. ఈయన మృగ అంటే జింక యొక్క వాహనం కలిగినటువంటి వరుణుడు ఇక్కడ వాయువ్య దిశలో ఆ తరువాత వచ్చేది వాయువ్య దిశ. ఈ వాయువ్య దిశకి అధిష్టాన దేవత వాయువు. ఆయన వాయువు దేని లేడి వాహనంగా ఉన్నటువంటి వాయువు ఇక్కడ అధిష్టాన దేవతగా ఉండి ఆయన మరుద్గణాలు అంటే గణాలన్నీ ఆయనకు ఉన్నటువంటి మరుద్గణాలతో అంతా ఇక్కడ రక్షిస్తూ ఉంటారు. అలాగే నిజశక్తి సమన్విత తనదైనటువంటి శక్తిని ఉపయోగించి నిరంతరంగా అమ్మవారి ధ్యానాన్ని చేస్తూ ఆ శక్తిని పుంజుకొని ఆ దిశనంతా రక్షిస్తూ ఉంటాడు అక్కడ వాయువ్య దేవుడు వాయుదేవుడు. ఆ తర్వాత వచ్చేది ఉత్తర దిశ.
ఉత్తర దిశలో ఏ దేవుడు ఉంటాడో తెలుసుకుందాం. उत्तरस्यां दिशि महान् यक्षलोकोऽस्ति भूमिप यक्षाधिराजस्तत्रास्ते वृद्धिरुध्यादिशक्तिभिः नवभिर्निधिभिर्युक्तः तुन्दिलोधननायकः मणिभद्रः पूर्णभद्रो मणिमान् मणिकन्दरः मणिभूषो मणिस्रग्वी मणिकार्मुकधारकः ఇత్యాది యక్షసేనాని సహితో నిజశక్తియుత్. అలాగా ఉత్తర దిశలో కుబేరుడు కొలవై ఉంటాడు. ఈ కుబేరుని యొక్క తన నిధులన్నిటితో కూడుకొని ఆ దిశనంతా రక్షిస్తూ ఉంటాడు. అలాగే పూర్ణభద్రుడు, మణిభద్రుడు, మణికంధరుడు, అలాగే వీళ్ళంతా కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి మణిభూషణుడు, మణికార్ముకుడు అయినటువంటి శక్తులు అన్నీ కూడా ఈ దిశను రక్షిస్తూ ఉంటారు. అలాంటి కుబేరుడు తన ధనానికి అధిష్టాన దేవత అయినటువంటి కుబేరుడు ఈ దిక్కును రక్షిస్తూ ఉంటారు, ఉత్తర దిశను. అలాంటి దిక్కును ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి సమృద్ధిగా ధననంతా ఉంటుంది, ఎలాంటి కష్టాలు కూడా రావు. అలాంటి దిక్కును మనం తలుచుకొని మనం ఈశాన్య దిక్కు గురించి చదువుకుందాం. గొప్పనైనటువంటి ఈశాన్య దిక్కులో రుద్రుడు తన రుద్రాది దేవతలవుతూ ఉంటారు. ఎలాంటి దేవతలవుతూ ఉంటారో మనం ఇప్పుడు చదువుకుందాం. ఈశానకోణే సంప్రోక్తో రుద్రలోక్యో మహోత్తరః అనర్ఘ్యరత్నఖచితో యత్ర రుద్రోధిదైవతం మన్యుమాందీప్తనయనో బద్ధపృష్ఠమహేషుధిః జద్ధనుర్వామహస్తో అధిజ్జధన్వభిరావృతః స్వసమానైరసంఖ్యాత రుద్రైః శూలవరాయుధైః వికృతాస్యైః करालास्यैः वमनध्वन्निभिरावृतास्यतः दिशहस्तैः दिशकरैः सहस्रभुजसंयुतैः दिशपादैर्दिशग्रीवैः त्रिनेत्रैरुग्रमूर्तिभिः अन्तरिक्षचिरा ये च भूमिचरा स्मृताः रुद्राध्या ये स्मृता रुद्राः तैः सर्वैश्च समावृतः रुद्राणी कोटिसहितो भद्रकाल्यादिमातृभिः नानाशक्तिसमाविष्टा डामर्यादिगणावृतः वीरभद्रादिसहितो रुद्रो राजन् विराजते मुण्डमालाधरो नागवलयो नागकन्धरः व्याघ्रचर्मपरिधानो गजचर्मोत्तरीयकः चिताभस्माङ्गलिप्ताङ्गः प्रमथादिगणावृतः निनदण्डमरुध्वानैः बधरीकृतदिन्मुखः अट्टहासस्फोटशब्दैः तत्रासितनभस्थलः भूतसङ्घसमाविष्टो भूतावासो महेश्वरः ఈశానదిక్పతిः సోయం నామ్నా శేషాన ఏవచ. ఇలాగా ఈశాన్య దిక్కులో ఈశ్వరుడు తన ప్రమథ గణాలన్నిటితో కూడి అధిష్టాన దేవతగా ఉంటారు. అలాగే ఆయన ఎలా ఉంటారు, ఈ ప్రాకారాన్ని తలుచుకుంటే చాలు మనకి రుద్రంలో చదివి అన్ని శుభాలనే కలిగిస్తాడు ఈశ్వరుడు. ఏకాదశ రుద్రులతో కలిసి తన నమ్మకం చెమకంలో ఉన్న దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిపి ఈ ఈశాన్య దిక్కులో ఈశ్వరుడు ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు, గజ చర్మం ధరించుకొని ఉంటాడు, అలాగే వ్యాఘ్ర చర్మం ధరించుకొని ఉంటాడు, గజ చర్మం ఉత్తరీయంగా వేసుకొని ఉంటాడు ఆ స్వామి. అలాగా ఉత్తర దిశలో యక్షలోకం, ఈ ఈశాన్యంలో ఈశ్వరుడు తన అధిష్టాన దేవతలందరితో కూడా ఉంటారు. వాళ్ళంతా మండమాలోధర నాగవలయో నాగకంధర, ఆయన ముండమాలను అంటే పుర్రెలున్నటువంటి మాలలు వేసుకొని ఉంటాడట. అలాగే నాగవలయో పాములన్నింటినీ కట్టుకొని ఉంటాడు. నాగకంధర మెడలో అంతా పాములే ధరించుకొని ఉంటాడు. వ్యాఘ్ర చర్మ పరాధీనో, వ్యాఘ్రం యొక్క అంటే పులి యొక్క చర్మాన్ని కిందంతా కట్టుకుంటాడు. పైన గజ చర్మోత్తరీయక, గజ చర్మాన్ని పైన ఉత్తరీయంగా కప్పుకొని ఉంటాడట. చితాభస్మ లిప్తాంగ, చితిలో ఉన్నటువంటి భస్మాన్నే తను ఆభరణాలుగా
పూసుకొని ఉంటాడట ఆ తండ్రి. అలాగా ఉన్నటువంటి ఈ నభస్థలాన్ని అంతా ఏలేటటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ ఈశ్వరుడు ఈ భాగంలో ఈశాన్యంలో నెలకొలవి ఉంటాడు. అలాగే ఈ శ్లోకాలు, ఈ ఈశాన్యంలో ఉన్నటువంటి శ్లోకాలు ఇంతవరకు ఎవరైతే చదువుకుంటారో వాళ్లకు రుద్రం చదివితే ఎంతటి పుణ్యఫలం వస్తుందో అంతటి పుణ్యమంతా వస్తుంది. అంటే రుద్రంలో ఏవన్నీ చెప్పబడి ఉన్నాయో, నమ్మకం చమకంలో ఏవేవైతే చెప్పబడినాయో ఇన్ని శ్లోకాలలో అదంతా కూడా చెప్పబడింది. అంతటి పుణ్యాన్ని గ్రహించుకొని ఆ ఈశ్వరుని యొక్క మనము అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ముందుకు బయలుదేరదాం. ఇది శ్రీమద్దేవి భాగవతే మహాపురాణే ద్వాదశ స్కందే మణిద్వీపవర్ణనన్నామ దశమోధ్యాయః. ఇప్పటిదాకా మణిద్వీపంలో మనం ద్వాదశ కందంలో ఉన్నటువంటి దశమోధ్యాయంలో కొంత భాగం చదువుకున్నాం. దశమ స్కందం మాత్రమే చదువుకున్నాం. మళ్ళీ ఏకాదశ స్కందం మళ్ళీ చదువుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి సంతాన వాటికలు, కల్పద వృక్ష వాటికలు, కదంబ వాటికలు ఉన్నటువంటి వాటికలన్నీ చదువుకున్నాము. అలాగే దిక్కులు అన్ని దేవతల అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి రత్నమయమైనటువంటి ప్రాకారాల గురించి కూడా మనం చదువుకున్నాం. ముఖ్యంగా మనకన్నిటికీ దారి చూపేటటువంటి ఈశ్వరుడు ఉన్నటువంటి ఈశాన్య దిక్కు గురించి చదువుకున్నాం. ఎవరైతే ఈ దిక్కులో ఉన్నటువంటి ఈ ప్రాకారం గురించి చదువుకుంటారో వాళ్ళకి నవగ్రహాల యొక్క దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఇంకా నా ఈ మణిద్వీప వర్ణన ఏకాదశోధ్యాయం కూడా వినాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రసన్నలక్ష్మి. అందరికీ ధన్యవాదాలండి.